డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా? అయితే హేల్మే రాక్ ప్లస్ తుర్కోమాక్స్ కాంబోని వాడండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ రాజన్ గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ నెల అక్టోబర్ నెల తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? నమస్కారం అమ్మా. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. తులారాశి వారికి వాళ్ళకేంటి దిగ్విజయంగా ఉంటారు. వాళ్ళు తులారాశి అంటేనే అమ్మా లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రాలు అంటారు. మరియు ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి క్షీరసముద్ర రాజతనే అయినటువంటి లక్ష్మీదేవి పుట్టినటువంటి తులాలగ్నంలో తులారాశిలో పుట్టింది ఆవిడ, స్వాతి నక్షత్రం. కాబట్టి ఆ తులారాశిలో లక్ష్మీ ఆ నరసింహులు ఇద్దరు కూడాను నివసిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అతీతమైనటువంటి ఒక సంపదలో కావచ్చు, ఐశ్వర్యంలో కావచ్చు, అనేక రకంలో కావచ్చు. అది అందరికీ కాదు. ఎందుకంటే ఇక్కడ 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాల వర్గాల ప్రకారంగా చూసుకొని మనము అడుగు వేసుకుంటే సరిపోతుంది. 1వ పాదం వారికి ఒక రకంగా, 2వ పాదం ఉన్న వారికి ఒక పాదంగా, దీంట్లో నక్షత్రాల విధానంగా ఉంటాయి ఏమా. సో ఈ రకమైనటువంటి ఈ అక్టోబర్ మాసంలో తులారాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి గొడవలో ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. మీరు ఇబ్బంది పాలు పడతారు. మీరు ఎక్కువ శాతము మీ గొప్పలు చెప్పించుకోవడం కోసమో, మీ గొప్పతనం చాపించుకోవడం కోసమో ఎక్కువగా ఖర్చు చేసుకోవడం లాంటివి చేయకూడదు. మీరు అలా చేస్తే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త వహించాలి. ఎటువంటి ఒక విషయం ఉన్నా మీ ముందు వాళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ మీరు జాగ్రత్త వహించి అది పక్కకు జరిగిపోయేటట్టు ప్రయత్నం చేస్తే ఈ మాసంలో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పోతే ఏ విషయం చేయాలన్నా ఏదైనా కూడా మీరు ఆలోచించుకొని చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వ్యాపారం చేసే వారికి ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారము తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారు, గురు మంచి స్థానంలో ఉన్నారు, రాహు కూడా మంచి స్థానంలో ఉన్నాడు, శని నీచ స్థానంలో ఉండి అంటే అష్టమి శనిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి ఎటువంటి భయపడే విషయం లేదు. వ్యాపారం చేసే సమయంలో 1కి 2 సార్లు గట్టిగా మనం వాళ్ళ ఎదుటి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్ది జాగ్రత్త వహించి మాట్లాడితే బాగుంటుంది. డీలింగ్స్ చేసే సమయంలో ఏ విషయమైనా కూడా ప్రేమాభిమానంతో చేసుకుంటే మంచి లభ్యం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యపరంగా క్షీణించిపోతుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే షుగర్, డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, ఇంకా అనేక రకమైన డిసీజ్, అనేక రకమైన ఇన్స్టెంట్ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. కొద్దిగా మీరు అది జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆరోగ్యం కొద్దిగా క్షీణిస్తుంది అంటే అది డాక్టర్ని మీరు సంప్రదిస్తే సరిపోతుంది. అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి? తులారాశి వారికి రాజకీయ పరంగా కావచ్చు, సినీ తార పరంగా కావచ్చు, యాంకర్ పరంగా కావచ్చు, నటి వాళ్ళకు చాలా టాప్గా ఉంటుంది. ఇంక ఈ అక్టోబర్ మాసంలో వాళ్ళకి తిరుగు లేదు. ఇంకా వాళ్ళు అనుకున్నది సాధించాల్సిందే. దానికి ఎటువంటి భయపడే విషయం లేదు. మీరు ధైర్యంగా ముందు అడుగు పెట్టండి. వాళ్ళు కొత్తగా ఏదైనా వివాహము కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలన్నా, కొత్త భూమి కొనాలన్నా, కొత్త వాహనం కొనాలన్నా ఇది సరి అయిన సమయము. అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏ విధంగా ఉంటుందండి? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. కంగారు పడే విషయం లేదు. విఫలమైనటువంటి వాళ్ళు ఏదైతే కూడా విఫలమైపోయిన వాళ్ళు ఈ ఒక అక్టోబర్ మాసంలో వాళ్ళకి ఎప్పుడైతే కూడా ఈ మాళపక్ష అమావాస్య పోయిన తర్వాత వాళ్ళకి శుభ ఫలితాలు రావటం అనేది జరుగుతాయి. అలానే ఇప్పుడు వ్యవసాయ పరంగా ఏ విధంగా ఉంటుందండి ఆ రంగం వారికి? రైతులకు తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇది వరకు లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ అంతా కూడా బాగా నష్టపోయారు పాపం. ఈ సంవత్సరం కాస్త వాళ్ళకి అంటే ఈ నెలలో, ఈ అక్టోబర్ నెలలో ఇది కట్ చేసుకోండి. అక్టోబర్ నెలలో మంచి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది.
కంగారు పడే విషయం లేదు. మంచి అద్భుతమైనటువంటి గోచరిత్య జరుగుతుంది. ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వీరు ప్రత్యేకంగా లలితాదేవి సహస్రనామ చేయటము, లక్ష్మీదేవిని పూజించడము, అమ్మవారికి ప్రతి మంగళవారం రోజున సాయంత్రాన రావుకాలంలో విశేషమైనటువంటి దీపార్థన, నిమ్మకాయ దీపార్థన తీసుకువెళ్ళి పెట్టి 11 వారాలు కానీ 9 వారాలు కానీ ఈ ఒక రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. వీళ్ళకి ఎందుకంటే శత్రువులు ఎక్కువ ఉంటారమ్మా. అంటే శత్రు వాళ్ళు ఎక్కువ ఉంటారు, కనబడకుంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. అందుకే ఈ శత్రు పీడనాశనం కలగాలి, శత్రు దోషము పోవాలి, మంచి ఒక ఫలితం రావాలంటే దుర్గాదేవిని ఆరాధించి, ఈ లక్ష్మీదేవిని ఆరాధించితే, లలితాదేవిని ఆరాధిస్తే వీళ్ళకి అతీతమైనటువంటి ఫలితం లభిస్తుంది. నివేదన పరంగా చూస్తే జామకాయను పెట్టి వీళ్ళు పూజించడం వల్ల అద్భుత ఫలితం లభిస్తాయి. గురుగారు, ఈ నెల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపినమ్మ చూసే వీక్షబంధువులకు అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది, భయపడే విషయం ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొన్ని అనవసరమైనటువంటి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, భయాందోళన బాగా కలుగుతూ ఉంటుంది. వాళ్ళ మనసు చాలా సాఫ్ట్గానే ఉంటుంది. వాళ్ళని ఎవరైనా హర్ట్ చేస్తే మాత్రాన ఆ వృశ్చిక రాశికి ఉన్నవంటి ఏదైతే విష ప్రభావం ఉంటుందో ఆ ప్రభావం అనేది వాళ్ళకి ఉంటుంది. అదే టంగ్లో తిట్టడం కావచ్చు, మరి ఇంకేదైనా వేగంగా కోపంగా రావటం అనేది జరుగుతుంది. కొద్దిగా అది అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది. సో కొన్ని సంఘటనలు చూసి చూడట్టుగా వెళ్ళిపోతే బాగుంటుంది. వృశ్చిక రాశి వారు భయాందోళనతో ఏదైనా విషయంతో వాళ్ళు జీవిస్తున్నట్టయితే మాత్రం ఆ భయాన్ని తొలగించుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. అనేక రకమైనటువంటి భయాందోళన కలుగుతూ ఉంటుంది. ఎవరు మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంటెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. నా గురించి ఏం టీచింగ్ చేస్తున్నారు ఏంటంటే, ముఖ్యంగా అదంతా వదిలిపెట్టి భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. ముందు భవిష్యత్తు ఏంటి, మీ సంతానం గురించి కావచ్చు, మీ వారి గురించి కావచ్చు, మీ యొక్క పరివారం గురించి కావచ్చు, మీ ప్రాపర్టీ గురించి కావచ్చు, మీ వ్యాపారం అభివృద్ధి కావచ్చు, ఎవరు ఏమైనా అనుకోనివ్వండి, మనకు అనవసరం. అవన్నీ కూడా అవాయిడ్ చేసేసి ప్రత్యేకమైనటువంటి హోదాతో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మీరు కేటాయించుకొని మైండ్ని డైవర్ట్ చేసుకొని ఫైనాన్స్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఫైనాన్స్ స్టెబిలిటీ ఎలా చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన మీరు దిగ్విజయంగా చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వ్యాపారం పరంగా ఏ విధంగా ఉంటుందండి వాళ్ళకి? వృశ్చిక రాశి వారికి వ్యాపార పరంగా కొన్ని విషయాల్లో కొన్నిటికి వీళ్ళు ఏంటంటే అందరినీ నమ్మేస్తారమ్మా. ఈ రాశి వాళ్ళు ఉన్నవంటే ఏంటంటే కొద్దిగా ప్రేమగా మాట్లాడితే తీసుకోండి తర్వాత ఇవ్వండి అనిస్తారు. వాళ్ళు ఏం ముంచేసి వెళ్ళిపోతారు. సో ఈ విషయాల్లో కొద్దిగా మీరు జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎప్పుడైనా కూడా క్రెడిట్ ఇవ్వటం వల్ల కొద్దిగా దెబ్బతినడానికి అవసరం. క్రెడిట్ని క్లోజ్ చేయడం మాత్రం ప్రయత్నం చేయండి. ఫండ్ రీకవర్ చేయడం వల్ల మంచి ఫలితం గోచరించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా స్పానిలైట్స్ కానీ, నరాల వీక్నెస్ కానీ, ఆరోగ్యపరంగా కొద్దిగా బ్లాడర్స్ అంటే లేడీస్కి బ్లాడర్స్ విషయంలో కానీ, కిడ్నీస్ విషయంలో కానీ, లివర్ విషయంలో కానీ కొద్దిగా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. మరియు అదే విధానంగా వాళ్ళకి అనుకోకుండా ఏదైనా సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంది. డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది. దానికి విశేషమైనటువంటి ఒక ఏదైతే ఉందో పూజ, వాళ్ళు డైలీ పూజ, కుంకుమార్చనో లేకపోతే అమ్మవారి పారాయణం ఏదైనా చేసుకుంటుంటే ఇటువంటి కొన్ని నెగిటివ్ థింగ్స్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంటుంది. ఆ ఆవేశాన్ని తగ్గించుకొని ఈ మాసంలో ఏదైనా కూడా ఆవేశం తగ్గించుకొని ప్రశాంతత్వాన్ని తెచ్చుకొని ఏది మనం మాట్లాడుతున్నా 1కి 2 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే సరిపోతుంది. అలానే ఇప్పుడు ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందండి? అదే ఇందాక చెప్పాను కదమ్మా, మాట్లాడే విధానం ప్రకారంగానే రాజకీయ వ్యక్తులు కూడా వాళ్ళు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. రాజకీయంలో ఉన్నటప్పుడు ఇంకా మాట అనేది చాలా పతనంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఆకర్షితమైనటువంటి వాక్కులు అవి ఉండాలి, మంచి యోగదాయకంగా ఉంటుంది. అలానే ఇప్పుడు విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ విధంగా ఉంటుందండి? మంచి ఫలితం గోచరిస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ శాతం ఈ వృశ్చిక రాశి ఉన్నవాళ్ళు మూలా నక్షత్రంలో ఉన్నవంటి సరస్వతి దేవిని విశేషంగా అమ్మవారికి ప్రతి నెల వచ్చేవంటి మూలా నక్షత్రం రోజున వృశ్చిక నక్షత్రంలో ఉన్నవంటి వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి విశేషంగా పూజ చేసుకుంటే జ్ఞానము, బుద్ధి పెరగటం,
మంచి ఒక అవ్యక్తమైనటువంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుంటుంది. అలానే ఇప్పుడు ఎక్కువగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కొద్దిగా పేరు మార్పు అలాంటివి ఏమైనా చేసుకుంటే వీళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతాయి. కొన్ని పేర్ల వల్ల, కొన్ని నక్షత్రం వల్ల కొన్నిటికి అడ్జస్టబుల్ కాదు. కాబట్టి వాళ్ళు అది చూసుకొని సెట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వ్యవసాయ రంగం అండి, వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు? వ్యవసాయ రంగంలో ఉన్న వారికి వీళ్ళు దశ దిశ చూసుకోవాలి. వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో, ఎటువంటి పెట్టుబడి పెడితే పంట పండిస్తే మనకు మంచి లాభదాయకం ఉంటుందో ఒక్కసారికి 2 సార్లు పెద్దవాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి పెట్టుకుంటే వ్యాపార పరంగా ఉన్నటువంటి పంట కూడాను మంచి పంట రావటం అనేది జరుగుతుంటాయి. ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి? వీరు ఆంజనేయ స్వామిని ఆరాధించేసి ఆంజనేయ స్వామికి జిల్లేడు ఆకుతోని పూజించి, జిల్లేడు ఆకుతోని మాల వేసి, విశేషమైనటువంటి అమావాస్య రోజున వడమాల వేసి పూజ చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి అతీతమైనటువంటి శత్రుపీడ నాశనం పోతుంది. తర్వాత దిష్టి అలాంటివి కూడా తొలగిపోతుంది. మంచి యోగదాయకం రావటం అనేది జరుగుతాయి. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం తల్లి. చూసారా కదండి, అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలాంటి పరిహారం చేయాలో గురువుగారు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది కదా. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.